హాయ్ గాయ్స్, అది తమిళనాడులోని విరుదునగర్. అలగర్ ముత్తులక్ష్మి అనే దంపతులు అక్కడ జీవిస్తున్నారు. వారి యొక్క కూతురు పేరు భానురేఖ. 20 ఏళ్ల భాను డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది. ప్రతిరోజు బస్సులో కాలేజీకి వెళ్తుంది. ఎప్పట్లాగే డిసెంబర్ 16, 2019 కూడా కాలేజీకి వెళ్ళింది. కానీ ఆ రోజు చాలాసేపు అయినా ఇంటికి తిరిగి రాలేదు. ఎప్పుడూ ఇంటికి సాయంత్రమే వచ్చే కూతురు రాలేదని పేరెంట్స్ చాలా భయపడిపోయారు. భానుకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. భాను వచ్చిందా అని ఫ్రెండ్స్ను అడిగారు. ఎవరూ రాలేదని చెప్పడంతో వారికి ఇంకా భయం పెరిగింది. భాను చదివే కాలేజీకి వెళ్ళి విచారించి పేరెంట్స్ షాక్ అయ్యారు. ఎందుకంటే కాలేజీకి అని ఇంట్లో చెప్పి వెళ్ళిన భానురేఖ కాలేజీకే రాలేదని వారు చెప్పారు. ఇంతకీ కాలేజీకి వెళ్ళిన భానురేఖ ఏమైంది? కిల్లర్ను తమ పక్కనే పెట్టుకుని కూతుర్ని వెతికిన ఆ తల్లిదండ్రులు చివరకు అతడే కిల్లర్ అని తెలిసి ఏం చేశారనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. భాను కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కూతురు కనిపించకపోవడంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. కాలేజీకి కాకుండా వేరే చోటుకు వెళ్ళిన కూతురు తనకెందుకు చెప్పలేదని బాగా ఏడ్చాడు. ఒకవేళ ఎవరైనా అబ్బాయితో వెళ్ళిపోయిందా అని అనుమానించారు. తన దుస్తులు సర్దుకుని వెళ్ళి ఉంటుందేమో అని ఇంట్లో చెక్ చేస్తే డ్రెస్సులన్నీ అక్కడే ఉన్నాయి. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుందని ఆ పేరెంట్స్ ఆలోచిస్తూనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి కూతురు మిస్ అయిందని కంప్లైంట్ చేశారు. 20 ఏళ్ల అమ్మాయి కాలేజీకి వెళ్లకుండా మిస్సింగ్ అయిందంటే తప్పకుండా లవ్వర్తో వెళ్ళి ఉంటుందని పోలీసులు కూడా ఈజీగానే తీసుకున్నారు. మరుసటి రోజు వీరికి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మైదానంలో సగం కాలిన లేడీ శవాన్ని పోలీసులు గుర్తించారు. ఆ డెడ్ బాడీని చూసినప్పుడు 30 నుంచి 30 ఏళ్ళు ఉంటాయని అనుకున్నారు. ముఖం కాలిపోవడం వల్ల ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోయారు. ఆ ఏరియాలో అమ్మాయి కనిపించట్లేదని ఎవరూ కేసు ఫైల్ చేయలేదు. అందువల్ల ఈ కేసును అన్ని పోలీస్ స్టేషన్లకు ఫార్వర్డ్ చేశారు. అప్పుడు విరుదునగర్ పోలీసులకు విషయం తెలిసింది. కానీ ఆ పోలీసులు ఈ కేసును పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే చనిపోయిన లేడీ వయసు 30 నుంచి 35 అని చెప్పారు. కానీ భాను వయసు 21 అని అలగర్ చెప్పారు. అందువల్ల చనిపోయిన ఆ అమ్మాయి భాను అవడానికి ఛాన్సే లేదని అనుకున్నారు. విరుదునగర్లోని బస్టాండ్లలో భాను కోసం వెతికారు. ఈ క్రమంలోనే ఒక సీసీటీవీ కెమెరాలో పోలీసులు ఒక విషయం గమనించారు. ఆమె కనిపించకుండా పోయిన రోజు ఒక బస్సు నుంచి దిగింది. ఆమె వెనుక ఒక ముసలాయన కనిపించాడు. అది చూసిన అలగర్ నా కూతురు మెడలో ఉన్న గొలుసును కొట్టేయడానికి ఆ ముసలాడు నా కూతురుకు మంత్రాలు చేసి తనతో పాటే తీసుకెళ్తున్నాడని చెప్పాడు. అంతేకాదు తన కూతురు జాడ తెలుసుకోవడం కోసం అతడు కొంతమంది జ్యోతిష్యులను కలిశాడు. అలగర్కు జ్యోతిష్యం అంటే నమ్మకం ఎక్కువ. అన్ని చోట్ల తిరుగుతూ భానును వెతకకుండా జ్యోతిష్యం ద్వారా కనిపెట్టడానికి ప్రయత్నించారు. వారు వెతకకుండా పోలీసులను కూడా బాణామతి, చేతబడి అనే పేరుతో కన్ఫ్యూజ్ చేశారు. ఇలా 2 రోజులు గడిచాయి. ఈ క్రమంలో కిల్లర్ పోలీసులు భాను కుటుంబ సభ్యులతో కలిసి తిరుగుతూ భానును వెతుకుతున్నట్లు నటించాడు. కానీ అతడే కిల్లర్ అని ఆ టైంలో ఎవరూ ఊహించలేకపోయారు. ఈ క్రమంలోనే భాను స్నేహితురాల ద్వారా పోలీసులకు ఒక విషయం తెలిసింది. సంఘటన జరిగిన రోజు కాలేజీకి రావడానికి భాను బస్సు ఎక్కింది. కానీ ఆ తర్వాత గుడికి వెళ్తానని బస్సు దిగింది. కానీ ఆమె ఏ గుడికి వెళ్తోంది, ఎప్పుడు ఇంటికి వస్తానని ఏమీ చెప్పలేదని ఆ ఫ్రెండ్ చెప్పింది. ఇంకో విషయం సార్, తన బావతోనే గుడికి వెళ్ళబోతున్నట్లు చెప్పిందని ఆ ఫ్రెండు విషయం చెప్పింది. వెంటనే పోలీసులు భాను యొక్క బావ ఎవరు అని విచారించారు. అతని పేరు రాజ్కుమార్. అతడు భానుకు బావ మాత్రమే కాదు, ఆమె మెడలో తాళి కట్టిన భర్త కూడా. అతని వయసు 26. భాను ఇంటి నుంచి అతని సొంతూరు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భాను అత్త కొడుకే ఈ రాజ్కుమార్. కొన్నేళ్ల పాటు ఈ రాజ్కుమార్ తన మామ ఇంట్లో ఉండి చదువుకున్నాడు. ఆ టైంలో భాను రాజ్కుమార్ ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దలు 2019 ఫిబ్రవరిలో వీరికి పెళ్లి చేశారు. అతడు తిరుపూర్లోని మిల్లులో మేనేజర్గా పనిచేసేవాడు. భాను డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నందున చదువు డిస్టర్బ్ కాకూడదని పుట్టింట్లోనే ఉండి చదువుకునేది. వేరే చోట పనిచేస్తున్న రాజ్కుమార్ నెలకు ఒక్కసారి భాను ఇంటికి వచ్చేవాడు.
ఒకసారి భానును చూడడం కోసం రాజ్ కుమార్ ఇంటికి వచ్చాడు. చాలా రోజుల తర్వాత అల్లుడు ఇంటికి రావడంతో అత్తామామలు బాగా మర్యాదలు చేశారు. ఇంట్లో మటన్ వండి వారు కూలీకి వెళ్ళారు. అప్పుడు ఇంట్లో రాజ్ కుమార్ భాను మాత్రమే ఉన్నారు. సడన్గా నాకు పనుందని రాజ్ కుమార్ తన సొంతింటికి వెళ్ళాడు. ఆ తర్వాత డిసెంబర్ 16, 2019వ తేదీ భానుకు కాల్ చేసిన రాజ్ కుమార్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మదురైకి రమ్మని చెప్పాడు. చాలా రోజుల తర్వాత తన భర్త తనను బయటకు తీసుకువెళ్తున్నాడని ఆమె చాలా సంతోషపడింది. అందువల్ల ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయలుదేరింది. ఇంట్లో ఉన్నవారికి చెబితే తన భర్త కోప్పడతాడన్న ఉద్దేశంతో ఎవరికీ చెప్పలేదు. మదురైకి వెళ్ళిన భానును 2వీలర్లో రాజ్ కుమార్ పికప్ చేసుకున్నాడు. ఒక గుడికి తీసుకెళ్లాడు. తనకు ఏం జరుగుతుందో తెలియని భాను తన భర్తతో సరదాగా గడుపుతున్నానని లోలోన చాలా సంతోషపడింది. సాయంత్రం ఒక హోటల్కి వెళ్ళి భోంచేశారు. ఆ తర్వాత బైక్పై వెళ్తుండగా ఒక పొదల్లాంటి చోట ఆపాడు. జనసంచారం లేని చోట తన భర్త 2వీలర్ ఎందుకు ఆపాడని భాను అనుకుంది. కానీ ఆమెకు ఎక్కువ టైం ఇవ్వకుండా ఆమె దుపట్టాతోనే ఆమె గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు. ఆ మృగం నుంచి తప్పించుకోవడానికి భాను అతనితో పోరాడింది. కానీ గొంతుకు దుపట్టా గట్టిగా బిగుసుకుపోవడంతో ఊపిరాడలేదు. అక్కడే ఆమె చనిపోయింది. తన వెంటే తెచ్చుకున్న పెట్రోల్ను భాను డెడ్ బాడీపై పోసి అక్కడి నుంచి రాజ్ కుమార్ ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తన మామ పోలీసులతో కలిసి భానును వెతికాడు. ఇంకో హృదయ విదారకరమైన విషయం ఏంటంటే ఈ డెడ్ బాడీ వయసు 30 నుంచి 35 ఏళ్ళు ఉంటాయని పోలీసులు చెప్పడంతో ఆమె భాను అయి ఉండదని అనుకున్నారు. అందువల్ల కొన్ని రోజుల తర్వాత ఆ డెడ్ బాడీ అనాథలదై ఉంటుందని వారే పాతిపెట్టారు. భాను రాజ్ కుమార్కు పెళ్ళై 10 నెలలే అవుతోంది. ఇంతకీ భానును ఎందుకు చంపామని పోలీసులు అడిగితే నమ్మలేని వాస్తవాలు తెలిసాయి. పెళ్ళైనప్పటి నుంచి ఈ దంపతులు అన్యోన్యంగా ఉండట్లేదు. ఆమెను రాజ్ కుమార్ దూరం పెట్టేవాడు. నెలకోసారి మాత్రమే ఇంటికి వచ్చే రాజ్ కుమార్ భార్యతో గడిపేవాడు కాదు. ఫ్రెండ్స్, బంధువులు అని అందరితో సరదాగా మాట్లాడి టైం స్పెండ్ చేసి ఆ తర్వాత డ్యూటీకి వెళ్ళేవాడు. కావాలనే ఊరికి కూడా ఎక్కువగా వచ్చేవాడు కాదు. కొత్తగా పెళ్ళైన వారు భార్యతో ఉండాలని సరదాగా బయట తిరగాలని అనుకుంటారు. కానీ అదేది అతడు పట్టించుకోలేదు. అత్తామామలతో మాత్రం ప్రేమగా మాట్లాడేవాడు. డిసెంబర్ 14వ తేదీ అత్తగారింటికి వచ్చిన రాజ్ కుమార్తో భాను గొడవ పడింది. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి వారి మధ్య ఏమీ జరగలేదు. దాని గురించి ఆమె రాజ్ కుమార్ను అడిగింది. అప్పుడు అతడేం చెప్పాడంటే నేను నీతో కలిసి బతకలేను అని అన్నాడు. దానికి కారణం ఏంటంటే అతనిలో పురుషత్వం లేదు. అందువల్ల దాంపత్య సుఖాన్ని ఇవ్వలేనని చెప్పాడు. అందువల్లే ఆమెను దూరం పెట్టాడు. నువ్వు ఒక మంచి భర్తలా ఉండలేకపోతున్నావని ఆ విషయం గురించే భాను కంటిన్యూగా మాట్లాడడంతో అతనికి కోపం వచ్చింది. ఆమె నిలదీయడంతో అతడు అవమానంగా ఫీల్ అయ్యాడు. తను అందరిలా ఉండలేకపోతున్నానని ఆ లోపాన్ని తన భార్య ఎత్తి చూపుతోందని అనుకునేవాడు. అందువల్ల కోపంలో చంపానని పోలీసులకు చెప్పాడు. తనకు పురుషత్వం లేదనే విషయం బయటకు తెలియకూడదన్న ఉద్దేశంతోనే భానును చంపినట్లు ఒప్పుకున్నాడు. భాను పేరెంట్స్ ఫిర్యాదు చేశాక మొదట్లోనే రాజ్ కుమార్పై పోలీసులకు డౌట్ వచ్చింది. కానీ తన అల్లుడు మంచివాడని పోలీసులకు అలగారు చెప్పడంతో అతన్ని పెద్దగా సందేహపడలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత రాజ్ కుమార్ ప్రవర్తన సందేహపడేలా ఉండింది. సంఘటన జరిగిన రోజు భాను మొబైల్ సిగ్నల్, రాజ్ కుమార్ మొబైల్ సిగ్నల్ చాలాసేపు ఒకే చోట చూపించడం పోలీసులు గుర్తించారు. పోలీసులు విచారిస్తున్న క్రమంలో మొదట బుకాయించడానికి ప్రయత్నించాడు. భానుకు ఇంకొకరితో అఫైర్ ఉందని, పెళ్ళై 10 నెలలైనా తను ప్రెగ్నెంట్ కాలేదని, అందువల్లే చంపానని నమ్మించడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు వారి స్టైల్లో విచారించినప్పుడు తనకు పురుషత్వం లేదని, ఆ విషయం బయటకు తెలియకూడదని చంపినట్లు ఒప్పుకున్నాడు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.